నా పేరు సుజాత అండి. హైదరాబాద్ నుంచి. వయసు 60 సంవత్సరాలు. 60 ఇయర్స్. ఈ కార్యక్రమానికి చాలా దైవికంగా రావడం జరిగింది. అమ్మగారు నాకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేశారు. మొదటి మాట ఏం చెప్పారంటే, ఎటువంటి యోగాలు కూడా చేయకుండా ఎక్సర్సైజ్‌లు గాని ఏమి లేకుండా తగ్గుతారు. ఇంకోటి ఏ వ్యాధి అయినా కూడా మార్పులు ఉంటాయి. ఫలితం ఉంటుంది. తగ్గుతారు. ఇది తెలుసు. ఇదేంటి వెయిట్ లాస్ ప్రోగ్రామా? కానీ ఏమిటంటే నాకు తగ్గడంతో పని లేదు. కానీ యోగా చేసే పని లేకుండా ఉంటుంది గదా! అనే మాట నచ్చింది. రోజు దానికి టైం పెట్టాల్సి సరే అయినా తప్పకుండా చేస్తాను. ఇది నాకు కావాలనిపించింది. తర్వాత ఏంటంటే తినకుండా ఉండాల్సిన పని లేదు. కానీ నమలకూడదని చెప్పారు. ద్రవంగా తీసుకోవాలి. ఇది కూడా బానే ఉంది. ఆయన చెప్పినప్పుడు 10, 15 మంది గ్రూప్‌గా ఉన్నారండి. వాళ్ళంతా తలో ఓ మాట చెప్పారు. దానిలో ఒక మాట ఏమిటంటే అన్నం కూడా జ్యూస్ లాగా చేసుకొని తీసుకోవచ్చు. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటి ఇలా కూడా ఉంటుందా? సరే ఏదైనా సరే గాని ఇది ప్రోగ్రామ్ మాత్రం చెయ్యాలి అనే డిసైడ్ అయ్యాను. నుంచి ఎప్పుడు మొదలవుతుందా అని వెయిట్ చేశాను. తర్వాత ఫస్ట్ 3 రోజులు ఇంట్రడక్షన్ విన్నాను. ఆ ఇంట్రడక్షన్‌లో అర్థమైన విషయం ఏమిటంటే, ఇది వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కాదు. ఒక సత్సంగం లాంటిదనేది అర్థమైంది. ఈ సత్సంగంలో భాగంగా నిరాహార సంయమ అనేది అవగాహన. నీరుని ఆహారంగా తీసుకోవడం నిరాహారం. అలాగే ఎన్ని విధాలుగా తీసుకోవాలో చెప్పారు. దాంట్లో నేను సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ ఏంటంటే, ఫస్ట్ ప్రియారిటీ ఫ్రూట్స్ అండి. అంటే ఒక ఆప్షన్ పోయింది. అన్నం తినకుండా అనేది ఉండలేని వాళ్ళకి మాత్రమే లాస్ట్ ప్రియారిటీగా చెప్పారు. సరే నేను ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. గురువుగారు చెప్పిన విధానంలో ఏ ఆహారం అయినా సరే ఆ మిక్సీ పట్టేసి జల్లెడ పెట్టి తీసుకోవాలి. ఆవు గిన్నె కూడా పట్టుకున్నాం అనుకుంటే ఆవు గిన్నె కదా ఇది చెప్పింది. ఇంకో నియమం ఏంటంటే ఫాస్టింగ్ చేయట్లేదు. ఇది ఫీస్టింగ్. ఇది కూడా బాగా చేసేవాళ్ళు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఫాస్టింగ్ కాదు. ఇంకొకటి హ్యాండ్లింగ్ చేయడం. ఏదైనా కానీ తలనొప్పి వస్తే ఎందుకు వచ్చిందని కాకుండా హ్యాండ్లింగ్ చేసే విధానం తెలిస్తే చాలు. ఏ ప్రాబ్లం వచ్చినా రాకూడదని కాకుండా హ్యాండ్లింగ్ చేయడం వస్తే చాలు. ఇది బాగా గుర్తుపెట్టుకుంది. ఇది కూడా గుర్తుండాలి. అప్పుడు చాలా సులభం చేయడం. గురువుగారు చెప్పిన విధానంలో 2 రోజులు డైట్ ఫీస్ట్. 2 రోజులు రెగ్యులర్ ఆహారం కూడా ఫీస్టింగ్ గానే తప్పనిసరిగా తీసుకోవాలి అని చెప్పి 4 డేస్ అయిపోయింది. మళ్ళీ 7 డేస్ డైట్ ఫీస్టింగ్. తర్వాత మళ్ళీ 2 రోజులు రెగ్యులర్ ఆహారం. 7+9 డేస్. 13 డేస్ కంప్లీట్. ఇది తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ 11 రోజులు డైట్ ఫీస్టింగ్. 24 రోజులు కంప్లీట్. ఇది ఈరోజు మనకి 24 రోజు కంప్లీట్ అయిన సందర్భం. ఈ నిరాహార సంయమ చేయడంలో నాకు కలిగిన బెనిఫిట్స్, ప్రాబ్లమ్స్ 2 చెప్తాను. మొదట ఏంటంటే బెనిఫిట్ ముందుగా బాగా శరీరం ఫస్ట్ డే నుంచే కూడా బాగా తేలిక అయిపోయింది. తేలిగ్గా బాగా తేలిక. ఫస్ట్ డే నుండే. ఇంకొకటి బాడీలో ఎక్కడ పెయిన్ లేదు. ఎక్కడ పెయిన్ లేదు. రెండో రోజు బాగా ఆకలి అనేది తెలియబడింది. బాగా జ్యూసెస్ తీసుకున్నాను. జనరల్‌గా ఆకలి అనేది తెలియకుండా టైం ప్రకారం మనం తినేసుకుంటాం కదా! మూడో రోజు మామూలు ఆహారం తీసుకునే రోజు తీసుకోవాలి అని అనిపించలేదు. కానీ తీసుకోవడం తప్పనిసరి కాబట్టి తీసుకున్నాను. అది కూడా ఫీస్టింగ్ లాగే తీసుకోవాలని చెప్పారు గురువుగారు. అలాగే తీసుకున్నాను. కానీ తిన్నాననే ఫీలింగ్ లేదు. తర్వాత మళ్ళీ 7 రోజులు. ఈ 7 రోజుల్లో ఇబ్బందొచ్చింది. ఇంట్లో బాగా అంటే ఓన్లీ ఫ్రూట్స్ మీదే ఉన్నా. ఫ్రూట్ జ్యూసెస్ మీదే ఉన్నా. ఇంట్లో బాగా లాగేది. పడుకుంటే బెడ్ తిరుగుతున్నట్టుగా ఉంది. కింద పడతానని. కూర్చునే ఉండటం జరిగేదని. పడుకోలేకపోయాను. గురువుగారికి చెప్తే ప్రాసెస్ చేశారు. ఒక గంట తగ్గింది. మళ్ళీ తిరిగి మొదలు. తర్వాత రోజు ఇంకా పెరిగింది. గురువుగారికి చెప్పాను. ఆ రోజు కొంచెం గురువుగారు చాలా పనుల్లో ఉన్నారు. రాత్రి 10:30కి క్లాసెస్ తర్వాత మాట్లాడతానన్నారు గానీ, నేను మాట్లాడే పరిస్థితిలో నేను లేదు. నాకు ఆ సమయంలో ఏమిటంటే ఇమ్మీడియేట్ సొల్యూషన్ కావాలి.
ఆ పరిస్థితిలో గారికి ఒక మాట అడిగాను. ఏమన్నానంటే, "డైట్ ఏమన్నా ఆపమంటారండి?" ఆపనవసరం లేదు. అంటే ఒక విషయం అర్థమైంది. ఓహో! ఇట్లాంటి ప్రాబ్లమ్ తోటి ఇంతవరకు ఎవరు డైట్ వెంటనే నాకు అనిపించిన సొల్యూషన్ ఏమిటంటే, ఓకే. తీసుకునే విధానం మార్చుకుంటాను అని అనిపించింది. వెంటనే థిక్‌గా తీసుకోవటం మొదలుపెట్టాను. ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. ఈజీగా 7 రోజులు కూడా కంప్లీట్ అయింది. ఇంకా ఓహో! ఇంక ఇది చెయ్యొచ్చు అనేది బాగా ఈజీగా చెయ్యొచ్చు అనేది చేశాను. తర్వాత 2 రోజులు మామూలుగా ఆహారానికి రావాలి కాబట్టి తీసుకున్నాను. క్రేవింగ్స్ కూడా ఏమి ఉండేవి కాదు. తీసుకున్నారు కానీ అవసరం అని అనిపించలేదు. తర్వాత 11 రోజులు మొదలైంది. కానీ 11 రోజుల్లో కూడా మళ్ళీ మూడో రోజు, నాలుగో రోజు ప్రాబ్లమ్ మొదలైంది. ఏంటంటే ఆకలే ఉండేది కాదు. ఆహారాన్ని బాగా తీసుకునేదాన్ని. దీనిలో ఇంకో నియమం ఏంటంటే కడుపు నిండా ఆహారం, ద్రవాహారం తీసుకోవాలి. వాటర్ బాగా తీసుకోవాలి. అలాగే పాటించేదాన్ని. కానీ ఏదో ఒక రకమైన ఫీలింగ్ ఆహారం ఎంత తీసుకున్నా లోపలికి వెళ్ళిపోతా ఉండేది. అలా తీసుకునేదాన్ని. కానీ ఆ ఫీలింగ్ తగ్గట్లేదు. గురువుగారి మాట గుర్తొచ్చింది. మానొద్దు అని. మళ్ళీ విధానం మార్చుకుంది. మాల్ట్ తీసుకోవడం మొదలుపెట్టాను. ఇంకా థిక్ జ్యూసెస్ తీసుకున్నాను అండ్ మాల్ట్ యాడ్ చేశాను. అది పోయింది. ఫీలింగ్ ఇప్పుడు హ్యాండిల్ అయిపోయింది. హ్యాండిలింగ్ చేయగలిగాను. 11 రోజులు కూడా పూర్తయ్యాయండి సుఖంగా. కలిగిన బెనిఫిట్స్ ఏమిటంటే తగ్గాలనేది నా ఏం కాకపోయినా కూడా తగ్గాను. వెయిట్ నేను చూసుకోలేదు. బాడీలో తగ్గుదల అనేది తెలుస్తోంది. కనబడుతోంది. బాడీలో ఎక్కడా పెయిన్ లేకపోవడం బాగా ముఖ్యమైనది థాట్స్‌లో క్లారిటీ వచ్చింది. అన్నిటికి కూడా సొల్యూషన్స్ పెండింగ్‌లో పెట్టిన పనులు కంప్లీట్ చేయగలుగుతున్నాను. నిజం చెప్పాలంటే ఈ కనబడే వాటికంటే కూడా కనబడనివి చాలా మార్పులు జరుగుతాయనేది అర్థమైంది. మనం గనుక బాగా అబ్జర్వ్ చేసుకోగలిగితే. ఇలాగ ఈ 24 రోజుల నిరాహార సంయమం అనేది ఎవరైనా సులభంగా చేయగలుగుతారని అనిపించింది. చాలా ప్రాబ్లమ్స్‌కి ఇది సొల్యూషన్. అంటే తెలిసిన మనకు తెలిసినవి, తెలియనివి కూడా ప్రాబ్లమ్స్‌కి ఇది సొల్యూషన్. ఈ ఆధునిక కాలంలో ఏంటంటే ప్రతిదీ ప్రాబ్లమ్‌గా మారుతున్న ఈ పరిస్థితుల్లో కొన్ని ప్రాబ్లమ్స్ మనకి మనంగా కొన్ని తెచ్చుకునేవి. కొన్నేమో మనకు సంబంధం లేకపోయినా మనకు కలిగేవి. వాటికి ఒక పెద్ద సొల్యూషన్ ఈ నిరాహార సంయమం. మన స్వభావంలో కూడా చాలా మార్పులను తీసుకొస్తుంది. ఇది పాటించడంలో కూడా గురువుగారు చాలా టైం ఇస్తారు. అలాగే అడ్మిన్స్ చాలా సహాయంగా ఉంటారు. గురువుగారికి అందరికీ కూడా ధన్యవాదాలు. రైట్. యాక్చువల్లీ అంటే నేను క్లాసెస్ చెప్తాను. నా క్లాసెస్ చాలా బాగా జరిగేవి. ఫుల్ దీంట్లో ఎనర్జిటిక్ ఎనర్జీ మాత్రం కంప్లీట్‌గా ఉంటుంది. అలాగే ఇంతకుముందు చాలా చేశాను. కాకపోతే ఓన్లీ ఫ్రూట్ డైట్ చేయలేదు. హ్మ్. స్పిరిచువల్‌గా బాగా ఉపయోగపడుతుందండి. డెఫినెట్‌గా ఉపయోగపడుతుంది. దాంట్లో ఏమి సందేహం లేదు. అయితే కొన్ని తెలియకపోవచ్చు స్పష్టంగా గానీ, బట్ చాలా ఉపయోగం. ఇంకా గురుకుల్ వాళ్ళు చెప్పినది ఆ ఎక్స్‌పీరియన్సెస్ వింటే ఓహో! అద్భుతం అనిపించింది. నిజంగా అంత అంటే అంత డీప్‌గా అర్థం చేసుకోవచ్చు. అంత డీప్‌గానే వెళ్ళొచ్చు. చెప్పారు. చాలా బాగా చెప్పారు ఎక్స్‌పీరియన్స్.